హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వసు. ఫౌండర్ ఆఫ్ మిస్ వరల్డ్ బ్యూటీ సెలూన్. ఇప్పుడు వింటర్‌లో అందరికి వచ్చే కామన్ ప్రాబ్లమ్ ఏదంటే స్కిన్ డ్రై అవ్వడం, అలాగే డాండ్రఫ్ రావడం. ఈరోజు వీడియోలో స్కిన్ డ్రైనెస్ కోసం మాట్లాడుకుందాం. ఎలాంటి మాయిశ్చరైజర్స్ బావుంటాయి? ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటివి యూజ్ చేసుకోవాలో చెప్తాను. స్కిన్ టైప్స్‌లో టోటల్ 5 ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. వీళ్ళలో ఎవరికి ఏ మాయిశ్చరైజర్ వాడాలంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, క్లినిక్ వ్యూ మాయిశ్చరైజర్ బావుంటుంది. అలాగే లో బడ్జెట్‌లో కావాలంటే పాండ్స్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ కూడా బావుంటుంది. డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ కూడా బావుంటాయి. ఇవి చాలా లైట్ వెయిట్‌గా ఉండి జెల్ బేస్డ్‌గా ఉంటాయి కాబట్టి, ఏదో ఫేస్ మీద హెవీ వెయిట్ ఉన్న ఫీలింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్‌లీ. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ బాగా వెరీ డ్రై అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనీజియా మాయిశ్చరైజర్ చాలా బావుంటుంది. అది ఎక్కువ డ్రైనెస్‌ని చాలా బాగా ఫాస్ట్‌గా కంట్రోల్ చేస్తుందనమాట. లేదు అంత డ్రై కాదు కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది. వెరీ డ్రై కాదు అనుకుంటే కనుక సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు. అంబరైజర్ మాయిశ్చరైజర్ కూడా చాలా బావుంటుంది. ఇది కొంచెం హై బడ్జెట్. ఆయిలీ స్కిన్ వారికి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్‌లో లో బడ్జెట్ అండ్ హై బడ్జెట్. లో బడ్జెట్‌లో వచ్చేసి పాండ్స్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ బావుంటుంది. లేదు కొంచెం మంచిది కావాలి అనుకుంటే కనుక డెఫినిట్‌గా క్లినిక్ బావుంటుంది. అలాగే డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ కూడా బావుంటుంది. కాంబినేషన్ స్కిన్ అంటే టీ జోన్, సి జోన్, బటర్‌ఫ్లై జోన్ అని చెప్పేసి 3 టైప్స్ ఉంటాయి. చాలా మందికి ఈ టీ జోన్‌లో ఆయిలీగా ఉంటుంది. కొంతమందికి చీక్స్ ఏరియాలో ఆయిలీగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది కాంబినేషన్ స్కిన్ వచ్చేసి. వీళ్ళు యూజ్ చేసుకుంటే 2 టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడుకోవచ్చు. వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటే. ఎలా అంటే ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు జెల్ యూజ్ చేస్తాము. ఏ ఏరియా డ్రై స్కిన్ ఏరియా ఉన్నప్పుడు ఆయిలీ బేస్డ్ యూజ్ చేస్తారనమాట. లేదు ఇన్ని రకాలు నేనసలు యూజ్ చేయలేను. ఆయిలీ స్కిన్ ఇన్ని నేను బ్యాలెన్స్ చేయలేను. ఏదో ఒక్కటే చెప్పండి నాకు అంటే గనక న్యూట్రిడర్మా మాయిశ్చరైజర్ చాలా బావుంటుంది. ఇదొచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్, నా నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చనమాట. సెటాఫిల్ ఇలాంటివొచ్చేసి కొంచెం ఆయిలీ బేస్డ్‌లోకెళ్ళిపోతాయి. అలాంటివి కాకుండా న్యూట్రిడర్మ్ ఇలాంటి మాయిశ్చరైజర్స్ వచ్చేసి డర్మాకోలో గూడా బావుంటాయండి. డర్మాకో, డాట్ అండ్ కీ ఇలాంటివి కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మరీ హెవీ వెయిట్‌గా అనిపించదు. అలాగని లైట్ వెయిట్‌గాను ఉండదు. నార్మల్‌గా ఉంటుందన్నమాట. నార్మల్ స్కిన్ వాళ్ళు చాలా రేర్ ఉంటారండి. అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఈ స్కిన్ స్ట్రక్చర్ కూడా చాలా బావుంటుంది. అంటే ఎక్కువ ఆయిలీగాను ఉండదు. ఎక్కువ డ్రైగాను ఉండదు. అందుకే దీన్ని మనం నార్మల్ స్కిన్ అని అంటూ ఉంటామన్నమాట. వీళ్ళు వాళ్ళ చాయిస్ కంప్లీట్‌గా. ఎలా ఎలా అంటే చాలా మందికి నాకు ఆయిలీగా, షైనింగ్‌గా ఉండడం ఇష్టం అని అనేవాళ్ళు యాంబరైజర్ మాయిశ్చరైజర్‌కి వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్ మేకప్ బేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం మేకప్ వేసుకున్నప్పుడు నేను ప్రైమరు ఇన్ని రకాలు యూజ్ చేయలేను. నేను ఒక మాయిశ్చరైజర్ వాడి నేను మేకప్ వేసుకుంటాను అంటే కనుక ఈ మాయిశ్చరైజర్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇది మల్టీ పర్పస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. షైనింగ్ కూడా ఉండదు. లేదు నాకు డ్రైగా ఉండాలనుకుంటే జెల్ బేస్డ్ యూజ్ చేసుకోవచ్చు. అలానే ఆల్రెడీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏవైతే చెప్పానో అవి యూజ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్‌గా వాళ్ళ చాయిస్ అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్స్ కొంచెం మంచివి చూజ్ చేసుకోవడం మంచిది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఆలోచించకుండా కొంచెం మంచివే చూజ్ చేసుకోవడం బెటర్. మెడికేటెడ్‌లోకి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ ర్యాష్ వస్తూ ఉంటుంది. ఊరికనే ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. స్కిన్ వెంటనే అప్పటికప్పుడే డ్రై అయిపోతూ ఉంటది. రెడ్డిష్ అవుతూ ఉంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, మనం మాయిశ్చరైజర్స్‌లో చాలా బెటర్ చూజ్ చేసుకోవాలి. మెయిన్‌లీ ఇందులో సెటాఫిల్ చాలా బావుంటుంది. సెన్సిటివ్ స్కిన్ అన్న వాళ్ళకి వెనూజియా కూడా బావుంటుంది. వెనూజియా, సెరావే మాయిశ్చరైజర్ కూడా బావుంటుంది. అంటే అది డ్రై టు వెరీ డ్రై. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళది చేంజ్ అవుతూ ఉంటుంది సీజనల్లీ. ఎండలోకెళ్ళినప్పుడేమో ఎండగా ఉన్నప్పుడు రెడ్‌గా అయిపోవడం, ఇలాగా సమ్మర్‌లో వచ్చి డ్రై అయిపోయి ఇచ్చింగ్ అది రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకే కొంచెం మాయిశ్చరైజర్స్‌లో బెటర్ చూజ్ చేసుకోవాలి. యాంబరైజర్ కూడా చాలా బావుంటుంది. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మా పేజ్‌ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.